యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మన ప్రేమ కన్నా వాడి ప్రేమ గొప్పది అనుకున్నప్పుడు, మనం ఎవరూ లేకపోయినా వాడుంటే చాలు అనుకున్నప్పుడు వాడితోనే ఉండనివ్వు. రే, అది నీ చెల్లెలరా. దాని విషయంలో నువ్వింత కఠినంగా ఉండడం భావ్యం కాదు. ఎందుకమ్మా ఇంకా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావు? ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారలేదు. వాణ్ణి ఏం మార్చగలిగింది? అయినా పర్వాలేదు, ఇంకా అక్కడే ఉంటామన్న వాడిని ఎందుకు ఇంట్లోకి తీసుకురావాలని చూస్తున్నావు? కాదని ఇంట్లోకి తీసుకురావాలని చూస్తే మాత్రం నేను ఒప్పుకోను. అవునానా? నీతో చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళడమే తప్పు. ఇప్పుడు వాళ్ళని ఇంట్లోకి తీసుకురావడం ఇంకా పెద్ద తప్పు. వెళ్ళమనమ్మా. అవుట్ హౌస్లోకి వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. వద్దమ్మా, అన్నయ్యతో వెళ్ళిపో అని ఇన్నిసార్లు అనిపించుకోలేను. అన్నయ్య చెల్లెల్ని పిలిచి ఆ కోపం తీరిపోయి రమ్మని అన్నయ్య పిలిచినప్పుడే వస్తాను. మీ అన్నయ్య రమ్మనుకుంటే ఏంది? నీకు మీ వదిలేదా? అపర్ణలా పోయి శ్రీవల్లిలా వచ్చిందంటే ఏదో ప్లాన్ చేసి ఉంటది. జాగ్రత్తగా అడిగి చేయాలా? ఆయన రమ్మనుకుంటే నీకెవ్వరు లేరనుకున్నావా? ఈ వదినుంది. నీకేం సంబంధం? నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నేను మీ ఇంటికి రాలే. నా ఆడపడుచుకి ఒంట్లో బాలే అంటే చూసిపోదామని వచ్చినా. తీరా వచ్చినాక చూస్తే అత్తమ్మ రమ్మంటే మీరు వద్దంటుండ్రు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఎట్లా సంబంధం లేకుండా పోతుంది? మీరు నన్ను కాదన్నారని నేనందరినీ కాదనుకోవాలా? వదినంటే అమ్మ లెక్క. నా ఆడపడుచుకి కష్టం అంటే నేను రాకుండా ఎట్లుంటా? కష్టం అంటే నువ్వు తీరుస్తావా? బరాబర్ తీరుస్తా. ఏంది, మీకేనా ఇల్లుండేది? మాకు లేదా? ఇంత పెద్ద ఇల్లున్నా అయినోళ్ళు పట్టనంతా ఇరుగ్గా మీ ఇల్లున్నదేమో. నా ఇల్లు చిన్నది అయినా నా బోళ్ళు ఎంతమంది వచ్చినా పట్టెంత పెద్దది. కడుపుతోటున్న చెల్లెలు ఆసుపత్రిలో ఉందంటే ఏ అన్నైనా పనులన్నీ ఇడిచిపెట్టి పరుగు తీస్తాడు. కానీ మీరు రోహిత్ మీదున్న కోపంతో చెల్లెల్ని బాధ పెడుతున్నారు. అది సమచేతుందా మీకు? సరే, మీరొద్దన్నాక నా ఆడపడుచు నాకేం ఎక్కువ కాదు, తీసుకుపోతా. శ్రీవల్లి, నీకు ఈ ఇంటికి సంబంధం లేదని చెప్పాక కూడా ప్రతిదానికి మధ్యలో నువ్వు వస్తావేంటి? మీ బిడ్డని చూసుకుంటూ మీకు చేత కాకపోతే ఏం చేయాలి? అందరూ కావాలంటే ఆయన వద్దంటుండ్రు. అందుకు నువ్వు తాళం వేస్తున్నావు. శ్రీవల్లి, ఏంది, రోషం వస్తుందా? నీకు రోషం కూడా ఉందా? అదేంటమ్మా, చెట్టంత మనిషిని పట్టుకొని అంత మాట అంటావు నువ్వు? మనిషా? ఆయన మనిషా?
కడుపుతోటున్న కూతుర్ని ఇంట్లోకి తీసుకుపోవుడు చేతగానోడు ఆయన గురించి మాట్లాడుతున్నావు పెద్దతమ్మా. చీపో, నువ్వు నాకు ఏమీ కావు అన్నా నేను నా ఆడపడుచు కోసం వచ్చినా మాట్లాడుతున్నా. కాదంటే నా ఇంటికి తీసుకుపోతా అంటున్నా. మరి నా కొడుకు నా మాటింటడు అనే మనిషికి ఆ మాటనే దమ్ము లేకున్నది. నా మొగుడి మాట కాదనలేనోడు ఏ మాట మాట్లాడినా ప్రయోజనమేముంది? నిప్పు మామ అరుపులు ఆవేశాలు మన మీదనే. కొడుకు తానా ఈ నడువై. ఇగో సాన్వి, శాతగానోళ్ళ గురించి ఏం మాట్లాడుకొని ప్రయోజనమేముంది? నీకు నేనున్నా. నడు మనింటికి పోదా. ఆగో, మా అమ్మాయిని మా ఇంట్లోకి తీసుకెళ్ళలేనంత చేతగాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు తీసుకుపోలేకపోతున్నావనే కదా నేను తీసుకుపోతున్నా. సామ్రాట్, ఈ విషయంలో ఆ శ్రీవల్లి గెలవటానికి వీల్లేదు నాన్న. శాన్విని ఇంట్లోకి తీసుకుని రమ్మని చెప్పు. పెదనాన్న, అవునరా, నీ కోపం ఆ రోహిత్ మీదే కానీ మన శాన్వి మీద కాదుగా. అలాంటప్పుడు మన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఓ నిప్పు మామ, నువ్వెన్ని చెప్పినా ఆయన నీ మాట వినడు. నీతోటి కాదు కాని గప్పాలు కొట్టకుండా గమ్మున కూసో. నాన్న, ఆ శ్రీవల్లి నన్ను చేతగాని వాడంటుందిరా. ఈరోజు తనంది శాన్వి తనతో వెళ్ళిందంటే రేపు ఊరందరూ మనల్ని అలేలా చేస్తుంది. ఆయన చెప్తూనే ఉంటాడు, మా ఆయన సోంచాయిస్తూనే ఉంటాడు. నువ్వు రా శాన్వి, మన ఇంటికి పోదాం. రా. ఏ ఆగో, మేముండగా మా అమ్మాయిని నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏంటి? సామ్రాట్, తీసుకురమ్మనరా లోపలికి. లేదంటే రేపు నలుగురిలో మన పరువు పోతుంది. అవునన్నా, అన్న గెంటేస్తే వదిన తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుందని ఎన్ని మాటలంటారో ఈ పాడు సమాజం. ఆయనతో నేను కాదు, ఆయన చెప్పిండని మంది మాటలంటారని, మంది ముంగట మానం పోద్దని మీ అన్న భయపడతాడా? నిన్ను లోపలికి రమ్మంటాడా? అది జరిగేది కాదు. నువ్వురా. ఆగో. అమ్మా, మన మనిషి పరా ఇంట్లో ఉండడం ఏంటి? లోపలికి తీసుకెళ్ళు. చూసావా, నా కొడుక్కి నా మాట అంటే వేదవాకు. మరి లోపలికి రండి. ఏయ్, ఆగో. శ్రీవల్లి, ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేని నిన్ను కాదు రమ్మంది, నా వాళ్ళని. వదినా, శాన్వి, నువ్వా? ఎట్లుంది ఇప్పుడు? ఏంది ఇప్పుడు చేసినావు? థ్యాంక్ యూ వదినా.
నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పుడేంది? ఏంది సాన్వి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానంటే అందుకు కారణం నువ్వే వదినా. అన్నయ్యకి నీకు మధ్య దూరం ఏర్పడినా అది మనసులో పెట్టుకోకుండా నేను బాగుండాలని కోరుకున్న నీ మంచి మనసుకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నది చాలా చిన్న విషయం. గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింట్లో ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. నా కోరిక నువ్వే తీర్చావు. నీ వల్లే కదా వదినా ఇదంతా. నీకు గాక ఎవరికి చేస్తా సాన్వి? నువ్వు నాకు ఒక్కతానొక్క ఆడపడుచువి. నువ్వు మంచిగుంటేనే అత్తమ్మ సంతోషంగా ఉంటది. నువ్వింకా మంచిగా ఉండాలి. పండంటి బిడ్డని గాని రోహిత్ నువ్వు సంతోషంగా ఉండాలి. నీ జీవితంలో సంతోషం లేకుండా చేసిన నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు అంటే నువ్వు నిజంగా దేవత వదనా. ఆడపడుచు మంచిగా ఉండాలని కోరుకుంటే దేవతలైతారంటే ప్రతి వదిన దేవతే అన్నట్టు. ఏ వదిన తన ఆడపడుచు చెడు కోరుకోదు. వదినంటే అమ్మ తర్వాత అమ్మన్నట్టు. ఏ అమ్మైనా బిడ్డ మంచిగుండాలనే కదా కోరుకుంటది. నా గురించి ఇంతగా ఆలోచించే నువ్వు అన్నయ్యకి దూరంగా ఉండడం చాలా బాధగా ఉందొదినా. ఆ విషయంలో నేనేమీ చేయలేకపోవడం ఇంకా బాధగా ఉంది. మీ అన్నయ్యకి నేనెక్కడ దూరంగా ఉంటున్నా చెప్పు? అపర్ణగా ఇంట్లో, శ్రీవల్లిగా షాప్లో దగ్గరగానే ఉంటున్నా కదా. మీ అన్నయ్య కళ్ళ ముంగట అగుపిస్తుంటే గది చాలు నాకు. ఇంతకీ రోహిత్ ఎట్లున్నాడు? ఏమంటున్నాడు? ఎప్పట్లాగే బాధ్యత లేకుండా అలాగే ఉంటున్నాడు వదినా. తను కొంచెం బాధ్యతగా ఉంటే చాలు, నాకు వేరే బాధ ఏముండదు. కొంతమంది మారనీకి కొన్ని పరిస్థితులు ఎదురొస్తాయి. అట్లాంటి రోజు వస్తుంది. రోహిత్ అన్న కూడా మారతాడు. రోహిత్ మారి అటు అన్నయ్య కూడా మారిపోతే అందరం ఆనందంగా ఉంటాం కదా వదినా. మారాలని ఎదురు చూసుడే కాదు, మార్చే ప్రయత్నం కూడా చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నా, నీ ప్రయత్నం నువ్వు చేయి. మనం కోరుకున్న మంచి రోజు గదే వస్తుంది. నువ్వు చెప్తే అది జరుగుతుంది వదినా. నాకు ఆ నమ్మకం ఉంది. ఉంటాను వదినా. భద్రం. అబ్బా, ఈ ఎండేంట్రా బాబు, మంటల కింద నడుస్తున్నట్టుంది. నాలుగు తడుపుకుందామన్నా జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. చి, ఈ ఎండకి చల్లగా ఒక ఏసీ కారు ఉంటే ఎంత బాగుండు. ఏసీ లేకపోయినా అద్దాలు దింపుకొని తిరుగుతాం. కనీసం ఒక కారన్నా ఉంటే ఈ ఎండ తగలకుండా తిరగొచ్చు కదా. ఇదేంటి ఇలా అనుకోకని ఇలా వచ్చి ఆగింది? లాటరీ తగిలిందని కారిచ్చి పోరు కదా సినిమాలో లాగా. అమ్మో, వీళ్ళ ఎక్కడగరా పారిపోతావు? డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతావా? అన్నా ప్లీజ్ అన్నా, ఇచ్చేస్తానా, వదిలేనన్నా ప్లీజ్ అన్నా. ఎప్పుడురా ఇచ్చేది? ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ఎవరన్నా చూస్తే బాగోదన్నా, వదిలేనన్నా. ఏంట్రా వదిలేసేది? డబ్బులు ఇచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదు. హలో, డీడీ జాగ్రత్తగా తీస్తారా మేడం? ఇగో పనుందని పోయినావు కదా, నువ్వు నీ పని చూసుకో. డీడీ ఎట్లా తీయాలో కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఫోన్ పెట్టు. అన్నా ఎవరన్నా చూస్తారన్నా, బాగుదన్నా ప్లీజ్ అన్నా. ఇచ్చేస్తానా, 2 days లో ఇచ్చేస్తానా ప్లీజ్ అన్నా. అన్నా అన్న మీకు దండం పెడతా అన్నా. అరే
ఏంట్రా వదిలేది? వదిలేది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తా. ఆగండి. ఏంది మా రోహిత్ మీద జులుం చేస్తారు? రోహిత్ అన్న ఎవరిల్లు గేలెత్తా నీకు లొల్లేంది? అది 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 అంటే అది ఎవరితరా ఇది నీకు సపోర్ట్ చేస్తుంది? మాతో వస్తుందేమో అడుగు. ఏం కూర్చున్నావురా? నీతో రావాలా? ఆడదంటే అంత లెక్కలేదురా మీకు? ఏ ఆగా, వీడు మాకు డబ్బులు ఇవ్వాలి. అసలు 3 లక్షలు, వడ్డీ 1 లక్ష, మొత్తం 4 లక్షలు ఇవ్వాలి. మా దగ్గర ప్రామిసరీ నోట్ కూడా ఉంది. వీడినేమో డబ్బులు అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడు. మా డబ్బులు మేము వసూలు చేసుకుంటుంటే మధ్యలో నువ్వెవరు? అయినా మా అన్న పైసలు ఇయ్యాలంటే పక్కన వాళ్ళని గలీజ్ మాట్లాంటారా? అలా అంటే డబ్బులు ఇస్తాడని ఆ మాట అన్నాను. ఇప్పటిదాకా వీడిని బెదిరించి వదిలేద్దాం అనుకున్నాం, కానీ మా వాడిని కొట్టాక ఇక వీడిని వదిలేదే లేదు. మా డబ్బులు వడ్డీతో సహా 2 గంటల్లో తెచ్చివు. అప్పటి వరకు వీడు మా దగ్గరే ఉంటాడు. అప్పుడు దాకా ఈ బ్యాగ్ కూడా నా దగ్గరే ఉంటుంది. అరే ఆ లోపు నువ్వు డబ్బులు తీసుకురాలేదో వీడు రాసిచ్చిన ప్రామిసరీ నోటు వీడిని తీసుకొని నేరుగా సామ్రాట్ దగ్గరికి వెళ్తాం. ముందు ఆ బ్యాగ్ ఇటీయండి. డబ్బులు తీసుకురా, వీడిని బ్యాగ్ ని కలిపిస్తామో. మీ డబ్బులు ఏడికి పోవు. మా రోహిత్ అని నిడిచిపెట్టండి. నేను బస్తీ పోయి డీడీ తీయాలి. ఆ బ్యాగ్ ఇటీయండి. అవన్నీ నన్ను కొట్టక ముందే ఉండాలి. మా మీద చేయి చేసుకున్నాక ఇంకా వీడిని వదిలేదే లేదు. డబ్బుతో మేము చెప్పిన చోటికి రా, లేదంటే వీడిని తీసుకొని సామ్రాట్ దగ్గరికి తీసుకెళ్తాం. రేయ్, రేయ్, రా. రారా, పద. ఎక్క. చెప్పు శ్రీవల్లి. అత్తమ్మా, మన రోహిత్ అన్న ఎవరు తన్ను పైసలు తీసుకున్నాడంట. వాళ్ళు పైసలు ఇచ్చి మీ ఓణి తీసుకుపోండని రోహిత్ అన్నని తీసుకుపోయినరు. ఏంటి నువ్వు చెప్పేది? అవు అత్తమ్మా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? మరదనమ్మ కంగారు పడుతుందంటే ఆ కంగారు మనకు ఉపయోగపడేదే అయి ఉంటుంది. అదేంటి రోహిత్ ఎవరి దగ్గర 3 లక్షలు అప్పు చేయడం ఏంటి? ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తే గాని వదలని వాళ్లతో రోహిత్ ని తీసుకెళ్ళడం ఏంటి? మనకి ఎక్కువ టైం లేదు అత్తమ్మా. జల్దీ ఏదో ఒకటి చేసి పైసలు తీసుకుపోయి ఇయ్యాలి. లేదంటే వాళ్ళు సీదా ఆయన తానికి పోతానంట. అమ్మో, అయ్యో, ఈ విషయం సామ్రాట్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? చాలు, ఇది చాలు. వాడికి తెలియకూడదు అనుకుంటున్నారంటే ఇది చాలు నాకు. అయ్యో దేవుడా, ఏంటి అంత కంగారుగా ఉన్నావు? మన రోహిత్ ఎవరి దగ్గర అప్పు చేశాడంటక్క. వాళ్ళేమో డబ్బిస్తే గాని వదిలిపెట్టమని అతన్ని తీసుకుపోయారట. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? అత్తమ్మా, జల్దీ ఏదో ఒకటి చేయండి. ఉన్నట్టుండి అన్ని లక్షల డబ్బు అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా? అసలు ఇంట్లో పరిస్థితులు బాగోలేవు. ఇప్పుడు ఈ విషయం సామ్రాట్కి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? 4 లక్షలంటే ఏం చేస్తావు? ఎక్కడి నుంచి తెస్తావు? అత్తమ్మా, ఒక పని చేయండి. బంగారం తీసుకుని వచ్చి అవి తాకట్టు పెట్టి
ముందు రోహిత్ అన్నని వాళ్ళ దగ్గర నుంచి ఇడిపించుకుందాం. ఆ తర్వాత నిమ్మలంగా బంగారం ఇడిపించుకుందాం. ఆ, సరేనమ్మా. ఆ బంగారం తీసుకుని వస్తాను. అంతకన్నా మనకి ఇప్పుడు వేరే దారి లేదు కదా. ఎక్కడికి రావాలో చెప్పు. అది అది అత్తమ్మా, ఆడికొచ్చానత్తమ్మా. ఆ, సరే సరే, నేను బంగారం తీసుకుని బయలుదేరుతాను శ్రీవల్లి. అమ్మా, ఈ రోహిత్ గాడు కూడా మన బాపతలాగే ఉందిగా. హా? కాకపోతే మనం పెద్దరికంగా బండి నడిపిస్తుంటే వాడు అప్పులు చేసి నడిపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు వాడు చేసిన అప్పు నాకు కలిసి వచ్చింది. అత్త కోడళ్ళు కలిసి రోహిత్ ని విడిపించాలని ఎవరికి తెలియకుండా వెడుతున్నారో వాడికి విషయం తెలిసేలా చేసి నేరుగా పట్టిస్తే ఆ శ్రీవల్లి ఇంట్లో నుంచి షాపుల నుంచి వెళ్ళిపోవడం ఖాయం. అన్ని విషయాల్లో నాకు అడ్డుపడే శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి నాకిదో మంచి అవకాశం. వదులుకుంటానా? నేను వెళ్ళొస్తానక్క.